తెలంగాణలో హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఇంకొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు సంచలనంగా మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తుందని అంతా ఊహించారు. లోక్సభ ఎన్నికల్లో 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటామని సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలంతా చెప్పారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ సీట్లు రాకపోయినా గతంలో కంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం గమనార్హం. అయితే ఆ వచ్చిన కొంచెం మెరుగైన ఓటింగ్ శాతం ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే లోక్సభ బరిలో దిగిన బీజేపీ 10 నుంచి 12 సీట్లు గెలుచుకోబోతున్నామంటూ ప్రకటించింది. అంత సీన్ లేదని అంతా కొట్టేశారు. అయితే అదే నిజం అయ్యేలా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చాలా సంస్థలు కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. ఇక మిగతా సంస్థల సంగతి ఎలా ఉన్నా ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ కొత్త చర్చకు కారణమవుతోంది. బీజేపీకి 11 నుంచి 12 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ 4 నుంచి 6 స్థానాలు, బీఆర్ఎస్ ఒక్క ప్లేస్కు పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఇండియా టుడే మాత్రమే కాదు, దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో ఇలాంటి ఫలితాలే కనిపించాయి. ఆరా మస్తాన్ సర్వే ఇచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేయగా, బీజేపీకి 8 నుంచి 9 వస్తాయని చెప్పడం విశేషం. ఇక జన్ కీ బాత్ ఇచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం 4 నుంచి 7 సీట్లు వస్తాయని చెప్పగా, బీజేపీకి మాత్రం ఏకంగా 9 నుంచి 12 స్థానాలు వస్తాయని చెప్పడం హైలైట్. ఇక ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ సర్వేలో కూడా కాంగ్రెస్కి 6 నుంచి 8 సీట్లు వస్తే బీజేపీకి 8 నుంచి 10 సీట్లు రానున్నట్లు చెప్పింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బిగ్ షాక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఆయా సంస్థలు చెప్పినట్టుగా కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే మాత్రం ఇక తెలంగాణలో హస్తం దూకుడుకు కమలదళం బ్రేకులు వేయడమే కాకుండా భవిష్యత్తులో మరింతగా పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.